రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న న్యాయమూర్తులైనా చంద్రబాబు ఓట్ల కోసం వాడుకుని వదిలేసే దళితులైనా పచ్చ సైకోలకు ఒక్కటే. దళితులను అవమానిస్తారు, అవహేళన చేస్తారు, కించపరుస్తారు. వారిపై దాడులు దౌర్జన్యాలైతే మామూలే. ఇదంతా వారి నాయకుడి నుంచి వచ్చిన లక్షణం. ఆ నాయకుడి పేరు చంద్రబాబు. జగన్ పర్యటన సందర్భంగా ప్రమాదంలో మరణించిన సింగయ్యను చంద్రబాబు పదే పదే కుక్క పిల్లతో పోలుస్తున్నారు. కుల దురహంకారం నిండిన రామోజీరావు ఆత్మ కూడా సింగయ్యను కుక్క పిల్లతో పోల్చుతున్న వార్తను బ్యానర్ ఐటంగా ప్రచురించింది. ఒక ముఖ్యమంత్రి ఓ దళితుణ్ణి కుక్క పిల్లతో పోల్చడమేంటి? తన రాజకీయ అవసరాల కోసం, తన కక్ష సాధింపు రాజకీయాల కోసం దళితుణ్ణి కుక్క పిల్లతో పోలుస్తూ చంద్రబాబు పదే పదే వ్యాఖ్యానిస్తుంటే దళిత సంఘాలు ఏం చేస్తున్నట్టు? మొన్నటికి మొన్న తెనాలిలో దళిత యువకులను నడి రోడ్డుపై లాఠీలతో కొట్టించిన ఘటన మరువక ముందే ఇప్పుడు కుక్కలతో పోల్చుతూ వ్యాఖ్యానించడం చంద్రబాబుకే చెల్లింది. ఎన్నో ప్లాన్లు గీసి విడుదల చేసిన ఓ వీడియో, జగన్పై పెట్టిన కేసు కోర్టులో నిలిచే పరిస్థితులు లేకపోవడంతో బాబు గారి అక్కసు ఎక్కువైంది. అంతే, టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత జడ్జిలపై డైరెక్ట్గా అటాక్ దిగారు. న్యాయమూర్తికి ఉద్దేశాలు ఆపాదించారు. తీర్పులు ఎలా చెప్పాలో అతనే తీర్పు చెప్పేశాడు. పైగా పచ్చ సైకోలతో న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. అందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారన్నది మన దగ్గర సమాచారం లేకున్నా విదేశాల నుంచి కూడా ఈ ట్రోలింగ్ ఊపందుకుంది. చంద్రబాబు నాటిన విష విత్తనాలు మొక్కై మానై ప్రస్తుతం వయసుడిగిపోయి కాయలు పండ్లు ఇవ్వలేని స్థితిలో ఉండటంతో బాబుగారు అనుకున్నది జరగడం లేదు. అందుకే జడ్జిలపై ఈ దాడులు. జగనే తనపై విచారణ చేయించుకొని ఈ కేసులో తన తప్పు లేదని నిరూపించుకోవాలట. మరి స్కిల్ స్కామ్లో, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్లో, మద్యం స్కామ్లో, ఫైబర్ నెట్ స్కామ్లో, 2000 కోట్ల ఐటీ స్కామ్లో చంద్రబాబు ఇదే పని చేయొచ్చుగా. అసలు న్యాయమూర్తులను ట్రోలింగ్ చేస్తున్న ఈ పచ్చ సైకోలపై ఇమ్మీడియట్గా సుమోటోగా కేసులు నమోదు చేయాలి. సింగయ్య భార్య అంబులెన్స్లో ఏదో జరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? ఇంత ఆలస్యంగా అనుమానం వ్యక్తం చేయడం ఏంటి అని ఎస్పీ గారు అంటున్నారు. మరి ఇదే ఎస్పీ గారు 4 రోజుల గ్యాప్లో 2 సార్లు మాట మార్చలేదా? బాధితురాలు లోకేష్ పైన, అతని అనుచరుల దాష్టీకం పైన కన్నీరు పెట్టుకుంటే ఎస్పీ గారు ఎందుకు స్పందించారు? వాళ్లపై ఎందుకు కేసులు నమోదు చేయరు? ఇలాంటి ప్రశ్నల మధ్య ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, దళితుడు కాబట్టే సింగయ్యను చంద్రబాబు కుక్క పిల్లతో పోలుస్తున్నారా? బాబుకు దళితులపై ద్వేషం ఇంకా పోలేదా? క్వశ్చన్ నెంబర్ 2, సింగయ్యను కుక్క పిల్లతో పోలుస్తూ ఈనాడులో బ్యానర్ ఐటం రాయడం రామోజీరావు ఆత్మ కుల దురహంకారం కాదా? క్వశ్చన్ నెంబర్ 3, కోర్టులో విచారణ నడుస్తుండగా కాన్వాయ్ కేసును ప్రభావితం చేసేలా సీఎం హోదాలో బాబు పదే పదే వ్యాఖ్యానించడం కరెక్టేనా? క్వశ్చన్ నెంబర్ 4, పోలీసులు దర్యాప్తు చేస్తే కోర్టుకు అభ్యంతరం ఏంటి అని వర్లరామయ్య జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం కోర్టు ధిక్కారం కాదా? క్వశ్చన్ నెంబర్ 5, టీడీపీ కార్యాలయంలో కూర్చుని పచ్చనేతలు సోషల్ మీడియాలో పచ్చమూకలు న్యాయమూర్తులను ట్రోలింగ్ చేయడం నేరం కాదా? క్వశ్చన్ నెంబర్ 6, అక్రమ కేసుల్లో ఒక్క తీర్పు తమకు అనుకూలంగా రాకున్నా జడ్జిలను బెదిరించేందుకు టీడీపీ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందా? క్వశ్చన్ నెంబర్ 7, సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని హైకోర్టు న్యాయమూర్తి బెంచ్పై కూర్చొని అన్నారంటే పచ్చమూకలపై సుమోటోగా కేసు నమోదు చేయరా? క్వశ్చన్ నెంబర్ 8, సింగయ్య ఇంటిపైకి 50 మంది పచ్చగూండాలను పంపిన లోకేష్పై విచారణ ఉండదా? పచ్చమూకపై కేసులు నమోదు చేయరా? క్వశ్చన్ నెంబర్ 9, అంబులెన్స్లోనే సింగయ్యపై ఏదో కుట్ర జరిగిందన్న ఆయన భార్య సందేహంపై పోలీసులు ఎందుకు విచారణ జరపరు? క్వశ్చన్ నెంబర్ 10, స్టేట్మెంట్ ఇచ్చే సమయంలో సింగయ్య భార్య అనుమానం వ్యక్తం చేయలేదన్న ఎస్పీ ఇదే కేసులో 2 సార్లు మాట మార్చలేదా?